కావ్య అయితే పెరట్లోకి వచ్చి మొక్కలకు నీళ్లు వేస్తూ ఉంటుంది. ఇంతలో రాజు అయితే అక్కడికి వచ్చి ఉయ్యాలలో కూర్చొని ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య నడుమునైతే చూస్తూ అలా ఉండిపోయి చాలా సిగ్గుపడిపోతూ ఉంటాడు. అది చూసి కావ్య నడుము ఎంత బాగుందో కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ తన వైపు అలా చూసుకుంటూ అయితే ఉండిపోతాడు. అది గమనించిన కావ్య అయితే ఏంటి అలా చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న రాజు అయితే ఏమీ లేదే, నేను నేచర్ని చూస్తున్నాను, ఎంత బాగుంది కదా ఈ నేచర్ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య సరేలే అని చెప్పేసి అయితే తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం మళ్ళీ నడుము వైపు చూస్తూ ఉంటాడు. అది గమనించిన కావ్య అయితే ఏం చేస్తున్నారు మీరు, నాకు నాకు అర్థమవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న రాజు అయితే అదేమీ లేదే, నేను నా మట్టుకు నా పని నేను చేసుకుంటున్నాను, నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే సరేలే అని చెప్పేసి అయితే తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం తనని అలా చూస్తూ కావ్య ఇంత అందంగా ఉందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో తన నడుము వైపు మళ్ళీ చూస్తూ ఉండిపోతాడు. అలా తనని అలా చూస్తూ అయితే ఉండిపోతాడు. అది గమనించిన కావ్య అయితే మీరు నన్నే చూస్తున్నారు, నా నడుమునే చూస్తున్నారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న రాజు అయితే నేనెక్కడ నడుమును చూశాను, నేను చూడలేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే లేదు, మీరు నా నడుమును చూశారు, నేను చూశాను అది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న రాజు అయితే లేదే, నేను అటువంటివి ఏమీ చూడను, నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకు అక్కడ ఉన్న కావ్య అయితే అవునా, మీరు ఎలాంటి వారో నాకు తెలుసు, అందుకనే ఇలా అంటున్నానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.